బీరకాయ పప్పు ఎలా వండాలో చూద్దామండి. దానికోసం కుక్కర్లో 3 స్పూన్ ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర అవి చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయను దంచేసి అందులో యాడ్ చేసుకోవాలండి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. నేను కారం యాడ్ చేయనండి బీరకాయ పప్పులో, అందుకనే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు బీరకాయలను ముక్కలుగా కట్ చేసుకొని అవి యాడ్ చేయాలి. అందులో బీరకాయ కట్ చేసినప్పుడు చూసుకోవాలండి, చేదుగా ఉంటే అది యూస్ చేయకూడదు, పప్పు అంతా చేదైపోతుంది. కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఒక 90% నేను ఇప్పుడే కుక్ చేసేస్తానండి, బీరకాయ వాటర్ అంతా పోయే విధంగా. అప్పుడే బీరకాయ పప్పు టేస్ట్గా ఉంటుందండి. ఇది ఫుల్గా కుక్ అయిన తర్వాత 1 అవర్ ముందు నానబెట్టి ఉంచిన కందిపప్పుని నేను అందులో యాడ్ చేస్తున్నానండి. పప్పు నానబెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుందండి, వేగంగా కూడా ఉడికిపోతుంది, ఎక్కువ విజిల్స్ వేయాల్సిన అవసరం లేదు. ఒక 4 to 5 విజిల్స్ వేస్తే సరిపోతుందండి, ఆల్రెడీ నానబెట్టిన పప్పు అవడం వలన. పప్పు నానబెట్టకపోతే మీరు కొంచెం ఎక్కువ విజిల్స్ వేసుకోవాలి, 6 to 7 అలా. ముందు ఎప్పుడు కొత్తిమీర వేయకూడదండి, దానివల్ల టేస్ట్ ఉండదు. ఇలా కుక్ అయిపోయిన తర్వాతనే కొత్తిమీరని యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న బీరకాయ పప్పు రెడీ.